తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జీవీఎంసీ 65వ వార్డు బీసీ రోడ్డు కాకతీయ కూడలిలో ఘనంగా నిర్వహించారు. వార్డు తెదేపా అధ్యక్షుడు రట్టివాసు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాజీ కార్పొరేటర్ బొడ్డు నరసింహపాత్రుడు పాల్గొన్నారు. తొలుత పార్టీ జెండాను ఆవిష్కరించి ఆ తర్వాత మహానేత ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పేదలకు వస్త్రాలు, పళ్ళు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పార్టీకి విశేష కృషి చేస్తున్న పలువురిని ఘనంగా సన్మానించారు. అనంతరం మాట్లాడుతూ నాడు తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని ప్రపంచాలకు చాటి చెప్పిన మహోన్నత వ్యక్తి ఎన్టీఆర్ అని చెప్పారు. ఆయన ఆశయాలను పాటిస్తూ నేడు చంద్రబాబు, లోకేష్లు పార్టీని ప్రగతి దిశగా నడిపిస్తున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు జగదీష్, మహిళా అధ్యక్ష కార్యదర్శులు కోరుకొండ మంగ, కోట్ని శ్రీలక్ష్మి, సుగుణ, కోటి చిన్న, రెట్టి జయమ్మ తదితరులు పాల్గొన్నారు. రామారావు గారు తెలుగువారు ఆత్మ గౌరవం కాపాడాలని ఢిల్లీలో వినిపించాలని ఒక ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ పెట్టి 9 నెలల్లో రాష్ట్రంలో సీఎం అవ్వారంటే అది ఓన్లీ ఎన్టీ రామారావు గారికే చెందింది. అలాంటి మహానేత ఈరోజు పార్టీ పెట్టిన దినం. ఈ దినం ఈరోజు మన తెలుగు 2 రాష్ట్రాలు కూడా పండుగ చేసుకుంటూ ఉన్నాయి. దానికి కారణం ఏమిటంటే రాజకీయాలు ఎవరికీ తెలియని రోజుల్లో ఢిల్లీలో ఏ పరిపాలన జరుగుతుందో ఎవరికీ కూడా అంతు చెక్కలేని రోజుల్లో తెలుగువాడు ఉన్నాడు, ప్రథమ పాత్ర ఢిల్లీలో పోషించాలనే ఉద్దేశంతో ఆ రోజు ఎన్టీ రామారావు గారు ఈ పార్టీని పెట్టి అది ఈరోజు పండగగా తెలుగువారందరూ చేసుకునే సందర్భం చూస్తూ ఉన్నాం. అదే పార్టీని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రతి కార్యకర్తని కూడా విస్మరించుకుంటా కార్యకర్తలందరినీ కూడా బలోపేతం చేసి రాష్ట్రంలో కార్యకర్త ఉంటేనే పార్టీ ఉంది, కార్యకర్త లేకపోతే పార్టీ లేదు అనే ఒక నినాదంతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో ఉన్న ప్రతి కార్యకర్తని గుర్తించాలి, ప్రతి నాయకుడిని గుర్తించాలి, ఈ పార్టీ కార్యకర్తల పార్టీ అనే ఒక నినాదాన్ని ఇవ్వడానికి ఇదే సందర్భం అని నారా లోకేష్ గారు సీనియర్లందరినీ గౌరవించండి, సీనియర్లందరితో సన్మానం చేసి వారితో భోజనం చేయండి, ప్రతి ఒక్కరూ కూడా ఏజ్ అయిపోయి సీనియర్గా ఉండి ఒకవేళ ఎక్కడైనా ఉన్నా తీసుకొచ్చి వాళ్ళకు గుర్తించి మీరు ఈరోజు సన్మానం చేయండి అని చెప్పి ఆయన పిలిపే ఈరోజు కార్యకర్తల పట్ల నారా లోకేష్ గారికి ఏ విధంగా చిత్తశుద్ధి ఉందనేది ఇదే నిదర్శనం అని మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర పండుగగా తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో ఉన్నటువంటి కార్యకర్తల దగ్గర నుంచి పెద్ద పెద్ద నాయకులు కూడా ఈరోజు జరుపుకున్న పండుగ. ఈ పండుగ కార్యక్రమాల్లో భాగంగా గౌరవనీయులు జాతీయ పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే మరొక జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి లోకేష్ బాబు గారు, అలాగే రాష్ట్ర పార్టీ అధ్యక్షులు మరియు గాజువాక ఎమ్మెల్యే గారైనటువంటి పల్లా శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో వారు ఇచ్చిన ఆదేశాల మేరకు ఈరోజు మా తెలుగుదేశం పార్టీ 65వ వార్డు కార్పొరేటర్ గారు అయినటువంటి ప్రథమ పౌరులు శ్రీ బొడ్డు నరసింహపాత్రుడు గారి ఆధ్వర్యంలో, అలాగే వార్డు అధ్యక్షులు రట్టివాసు గారు, మా వార్డులో వివిధ ఎవరైతే పేదలు ఉన్నారో అందరికి కూడా తెలుగుదేశం పార్టీ మేము ఉన్నామని తెలియజేయడానికి కానీ వారి కష్టసుఖాల్లో పాల్గొనడానికి కానీ కార్యక్రమాలు ముందుండి నడిపించడంలో గౌరవ ముఖ్య అతిథులైనటువంటి వార్డు కార్పొరేటర్ శ్రీ బొడ్డు నరసింహపాత్రుడు గారి ఆధ్వర్యంలో, మరి అలాగే వార్డు అధ్యక్షులు రట్టివాసు గారు కూడా మరి అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని వార్డులో పేదలకు చీరలు, అలాగే పళ్ళు, రోగులకు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా అందజేయడం జరుగుతుంది. కావున తెలుగుదేశం పార్టీ ఈరోజు ఆవిర్భావ దినోత్సవం అంటే మా అందరికి కూడా రాష్ట్రంలో పండగ వాతావరణం కలుగు చేస్తున్నందుకు ఈ కార్యక్రమంలో అందరూ కూడా భాగస్వాములై పేదలకు అండదండలుగా ఉండడానికి తెలుగుదేశం పార్టీ ఎప్పుడు ఉంటుందని తెలియపరుచుకుంటున్నాం. 65వ వార్డు తెలుగుదేశం కుటుంబ సభ్యులకి అందరూ కూడా ముందుగా నమస్కారం. మరి ఇక్కడికి వచ్చిన మా బొడ్డు నరసింహ కార్పొరేటర్ గారికి, మా సీనియర్ నాయక్ జగదీష్ గారికి, భాస్కర్ గారికి, మా మహిళా అధ్యక్ష మంగ గారికి, సెక్రటరీ గారికి, పోతే లక్ష్మీ కెమికల్ సుగుణ గారికి, వీళ్ళందరికీ నమస్కారం. ఏదైతే ఈవేళ తెలుగుదేశం పార్టీ పండగ దినోత్సవం నాడు అన్న నందమూరి తారక రామారావు గారు పేదల కోసం ఈ పార్టీని పెట్టి ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే రాజ్యాంగం రాశారో తెలుగుదేశం పార్టీని ఈవేళ తెలుగువాడు ఆత్మ గౌరవం కాపాడడానికి అన్న నందమూరి తారక రామారావు పార్టీ
పెట్టడం జరిగింది. అలాగే మరి ముఖ్యంగా ఈరోజు మహిళల కోసం మహిళలు ఎవరైతే మహిళలు ఉన్నారో ఆ మహిళలు కంపల్సరిగా పైకి రావాలి, ఇవ్వాలి. ఢిల్లీలో సాటి చెప్పాలి. తెలుగుదేశం పార్టీ ఒకటి ఉంది. తెలుగువాడు ఢిల్లీలో సాటి చెప్పిన ఏకైక నాయకుడు తెలుగుదేశం నాయకుడు అన్న నందమూరి తారక రామ. అలాగే మరి భవిష్యత్తులో నారా లోకేష్ గారు మరి బాబు గారు ఈ రాష్ట్రాన్ని అధపదం తొక్కేసిన రాష్ట్రాన్ని ఒక సైకో అధపదం తొక్కేసిన సైకో. అలాంటి రాష్ట్రాన్ని మంచి రాష్ట్రాన్ని అప్పచెప్తే చంద్రబాబు నాయుడు అధపదం తొక్కేసి ఈ రాష్ట్రాన్ని ఇవాళ ఏదైతే ఇవాళ కేసుల దగ్గర నుంచి దగ్గర నుంచి పెట్టారు. ఈ రాష్ట్రాన్ని మళ్ళీ తెలుగుదేశం పార్టీ ముందుకు వచ్చి బాబు గారు నడిపిస్తున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు నడిపిస్తున్నారు. ఈ రోజు కార్యక్రమం మరి ముఖ్యంగా 65వ జెండా పండుగ చేసాం. అలాగే మా 65 కార్పొరేటర్ గారు బొడ్డి నరసింహపతి గారు ఈవేళ రాష్ట్రంలో 65 వార్డులో పరుగులు పెట్టిస్తున్నారు. బొడ్డి నరసింహపతి 65 వార్డులో పరుగులు పెట్టిస్తున్నారు. అలాగే పల్లాసీని గారి సహకారంతో గాజువాక ప్రాంతంలో కనీవిరి మెజార్టీతో పల్లాసీని గెలిచారు. ఆ మెజార్టీలో 65 కార్పొరేటర్ కూడా ఇవాళ దాదాపు మా కార్పొరేటర్ గారిని గొప్పగా చెప్పుకోవాలి. ఎందుకంటే గతంలో రోడ్లు లేవు, డ్రైన్లు లేవు, ఏ ఒక్క సమస్య లేనప్పటికీ కూడా ఇవాళ చూడండి 65 బొడ్డి నరసింహపతి గారు